ఆ! కానీ మనం చిన్నప్పటి నుండి చూస్తున్నదైతే అదే. హీరోయిజం ఒక విమెన్‌ని కాపాడటం అనేది మాక్సిమం పార్ట్ ఆఫ్ ద హీరోయిజంలోకొస్తది. ఒక 60, 70% టైమ్స్. 60, 70% మేబీ 100లో. ఏమనంటే హ్మ్. ఆడవాళ్ళే కొట్టేయడం ఆడ ఫైటింగ్ చేసి. ఎగ్జాక్ట్‌లీ. నాకు చాలా ఇష్టం అలా నేర్చుకొని అలా ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతది బేసికల్లీ కదా! మేబీ అదే అండి ఇంకా. హ్మ్. అబ్బాయి వచ్చి కాపాడడం అయిపోయినాయి. హ్మ్. మీరు హ్మ్. మీరు హ్మ్. చూసుకోవాలి ఇంకా. ఫిగర్ ఇట్ ఔట్. అందుకే ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎక్కువొస్తున్నాయి ఇంతకు ముందుతో వస్తున్నాయి. కంపేర్ చేస్తే. అండ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. థాంక్స్ టు ఓటీటీ. బట్ కదా! కానీ ఓటీటీ అంటే ఓకే. ఆ! నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని అడగాల్సిన క్వెషన్ ఇది. ఆహా! నాకు ఆఫ్ ది స్క్రీన్, ఆఫ్ ది కెమెరా హ్మ్. మీరు వర్క్ చేసిన ఒక సూపర్ హీరో పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. కదా! యాహ్! కదా! హ్మ్. అసలు హాయిగా కూర్చొని ఇలా హ్మ్. అంటే నో కెమెరా, నోబడీ, నో హ్మ్. డిస్టర్బెన్స్ ఒక హ్మ్. ఆఫీసర్‌తో చక్కగా కబుర్లు చెప్పే అవకాశం లభించిందా? అంతగా అయితే ఆబ్వియస్‌గా ఇప్పుడు మీరన్నట్టు 'పవర్ స్టార్' గారితో ఎప్పుడో ఎవరో ఒకళ్ళు ఉంటారు. బట్ యాహ్! మేము కోర్ట్ సీన్స్ చేసేటప్పుడు ఏం జరుగుతదంటే, ఒక్కొక్కళ్ళు అక్కడ వాళ్ళ సీన్స్ జరుగుతా ఉంటాయి. వాళ్ళు బోన్‌లోకెళ్ళడం, మాట్లాడటం అవన్నీ జరుగుతా ఉంటాయి కదా! సో, నేను పవన్ సార్ ఉన్నప్పుడు, లేకపోతే పవన్ సార్, నివేదా థామస్ గారు అప్పుడప్పుడు సో, మాకు సెపరేట్ టైమ్ దొరికింది. డే అంతా పక్కనే కూర్చుంటాం కదా! సో, అప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. అందరూ ఒక ముగ్గురం ఇక్కడ ఉండేవాళ్ళం. మేము నలుగురం ఒక పక్కన కూర్చున్నాం. మీరు వకీల్ యాహ్! సాబ్ అబ్జర్వ్ చేస్తే పవన్ సార్ కూర్చుంటారు. అంజలి గారు, నేను, కరెక్ట్. నివేదా థామస్ గారు నలుగురం కూర్చుంటాం కదా! సో, అంజలి గారు బోన్‌లోకెళ్ళి ఆమె సీన్ జరుగుతుంది. మేము ముగ్గురం ఇక్కడే ఉంటాం కదా! మాట్లాడుకోవడం. అట్లా ఎక్కువ ఇంటరాక్షన్ అక్కడ జరిగింది మాకు. ఒక 15 డేస్ ఏదైనా ఒక జరిగింది. సోషల్ టాపిక్ గురించి మాట్లాడడం ఏమైనా జరిగిందండి? యాహ్! సోషల్ టాపిక్ అంటే అప్పుడు ఒక అమ్మాయి కేస్ నడుస్తుంది. ఒక మైనర్ గర్ల్ స్కూల్‌లో ఏదో సంథింగ్ జరిగింది. సంథింగ్ ఇన్ ద ఆమెని ఫోటోస్ తీయడం సంథింగ్ జరిగింది. పవన్ సార్ దానికి చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యారు. ఆ టైంలో షూట్ చేస్తున్న టైంలో. సో, అది ఏదో మరి కాన్వర్జేషన్ మధ్యలో వచ్చినప్పుడు నాతో చెప్పారనమాట. "నువ్వు ఆహ్, ఏదైనా సరే ప్రేయర్ చెయ్యి. అంటే మన విల్ పవరే ఏ సిట్యుయేషన్ నుంచైనా మనల్ని బయటికి తీసుకొస్తది. ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో ఆహ్, ఆ అమ్మాయిని ఎలా కాపాడాలో మనకు తెలీదు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరుగుతున్న టైంలో మనకసలు తెలీదు. కానీ మనం ఏం చేయగలం? ఆ అమ్మాయి కోసం ప్రేయర్ చేయగలం. అంటే ఒక అమ్మాయి బావుండాలి. లేకపోతే ఒక పాజిటివ్ థాట్‌ననేది మనం యూనివర్స్‌కి ఇవ్వగలం కదా! సో, ఇలాంటి డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఎప్పుడొచ్చినా మనం ఒక పాజిటివ్ థాట్‌ని యూనివర్స్‌కి ఇవ్వడం కంటిన్యూయస్‌గా నేర్చుకోవాలి. అప్పుడు ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అని చెప్పారనమాట నాకప్పుడు. ఓహ్! వావ్! చాలా కానీ చాలా మీరు బా అప్లై చేసారా అనిపించింది నాకు. లైఫ్‌లో? యాహ్! అప్పుడు అప్లై చేయలేదు. బికాజ్ తర్వాత అప్పుడు ఎప్పుడైనా యాహ్! యాహ్! దాని తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత అంటే నేను ఆలోచించుకుంటూ ఉంటే నాకనిపిస్తుంది. ఇప్పుడు మీ లైఫ్ అయినా నాకు తెలిసి మనం ఏదవ్వాలనుకుంటే ఆ పాజిటివ్ థాట్‌ని యూనివర్స్‌కి ఇస్తా ఉంటే ఆబ్వియస్‌గా అదే అవుతాం గదా! అనన్య గారు ఆ! లా ఆఫ్ అట్రాక్షన్ ఉందా? యాహ్! దానికి ఎగ్జాక్ట్‌లీ. స్టాండింగ్ ఎగ్జాంపులే నేను. హ్మ్. హ్మ్. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఆ! నా లైఫ్‌లో ఏం జరుగుతుందో హ్మ్. 99% హ్మ్. నేను దృఢంగా కోరుకున్నవి. ఎలా? మామూలు కోరుకున్నవి కాదండి బాబు. ఆ! నేనేం చేస్తాననుకున్నారు? హ్మ్. ఎవ్రీ డే హ్మ్. నాకు నా లైఫ్‌లో ఏమేం కావాలో ఆ! అదొక కార్ అయినా, వస్తువైనా, ఒక ఫీలింగ్ అయినా, ఒక డబ్బైనా ఇవన్నీ నేను రోజు కూర్చొని రాసుకుంటా. ఎవ్రీ డే సీరియస్‌లీ? ఐ హావ్ సమ్ 36 పాయింట్స్ థట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. ఓకే. నేను ప్రతిరోజు రాస్తా. ఓహ్! ప్రతిరోజు. ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై ఎప్పటినుండో. యాహ్! ఓకే. ఓకే. ఆ! నేను మా అన్నయ్యకి, మా కజిన్స్‌కి చెప్తుంటాను ఆ! చేయమని. ఆ! ఓకే. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు తర్వాత సంగతి. ఆ! సో, రైట్ నౌ దట్ ఐ యామ్ డూయింగ్ హ్మ్. హ్మ్. 99% ఆఫ్ దిస్ థింగ్స్ నా లైఫ్‌లో జరిగినవన్నీ హ్మ్. నేను స్ట్రాంగ్ నేను డిజైర్‌తో నేను చాలా సార్లు చెప్తుంటానండి. ఆ! నేను ఆస్కింగ్ ది యూనివర్స్ కాదు. ఆ! నేను థ్రెటనింగ్ ది యూనివర్స్. థ్రెటనింగ్ ద యూనివర్సా? నేను ఆ! గట్టిగా నమ్ముతానండి బాబు అది. ఆ! అంటే నేను సో నాకెవరో చెప్పారండి అది. అన్నిటికి మూలం ఆలోచన. హ్మ్. ఏదైతే కన్సిస్టెంట్‌గా ఆలోచిస్తుంటామో అదే మనం ఆచరణలో పెడతాం. ఆ! ఏదైతే మనం కన్సిస్టెంట్‌గా ఆచరణలో పెడతామో అదే సాధిస్తాం. సాధిస్తాం. ఎగ్జాక్ట్‌లీ. అది ఇంటర్ రిలేటెడ్ అండి. ఆహాహా! నేను మనకి చిన్నప్పుడు తెలీదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగున్నప్పుడు ఈ నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ అనమాట. సత్తుపల్లి మా ప్లేస్. సో, అప్పుడు నేను ఎవరికి మరి అనుకునేదాన్ని. మీరు ఎట్లా చెప్తున్నారు తెలుసా? ఎవరికీ తెలీదండి ఇది. అయ్యో! సో, అక్కడి నుండి ఉన్నప్పుడు నేను అనుకున్నాను. నేను ఇంకా ఇక్కడ ఉండను. ఆహ్, కాలేజ్‌కి హైదరాబాద్ వచ్చేయాలి అని అనుకున్నా. నాకు తెలియని కూడా తెలీదు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఎక్కువ స్ట్రాంగ్ అఫర్మేషన్స్ చేసుకుంటూ వస్తదని. నేను అనుకున్నాను
చదువుకున్నాను వచ్చేసాను. ఆర్ఎల్స్ బీటెక్లో ఇన్ని మార్క్స్ రావాలి, బీటెక్ కాదులే, బీటెక్ ఆ టైంలో మార్క్స్ గురించి ఎక్కువ ఆలోచించలేదు. కానీ స్కూల్ టైంలో పాస్ కాదు కానీ ఇంకా అవి ఇంకా ఆటోమేటిక్గా లైఫ్ ప్రాసెస్లో జరిగిపోయింది. బట్ స్కూల్ ఆ టైంలో నాకు ఇంత పర్సంటేజ్ రావాలి అని అనుకుంటే అటు ఇటుగా వచ్చేసింది. యా రాజమహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఏది అనుకుంటే అది జరుగుతుంది. నాకు లేటెస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో అర్థమైంది, ఓకే మనము అనుకున్నది జరుగుతుంది. యూ జస్ట్ హ్యావ్ టు కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ ఇట్. ఇట్స్ సింపుల్ కదా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, నాకు ఏదో థాట్ ఏదో వచ్చింది అనుకోండి, ఓకే కొంచెం తర్వాత అట్లా చూస్తే ఇన్స్టాగ్రామ్ మీద ఓపెన్ చేస్తే అది కనిపిస్తుంది థాట్ కూడానా. నేను అంతెందుకండి, ఇది నేను ఐ డిడ్ వన్ ఎక్సర్సైజ్, ఇట్స్ కాల్డ్ 7 సంథింగ్ బుక్ చదవనండి. నాకు శ్రీనివాస్ అవసరాలు గారు బుక్ ఇచ్చారు చదవని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడ్ కార్ ఫిలాసఫీ తెలుసు కదా, తెలీదు. మీరు మీ మనసులో ఒక రెడ్ కార్ ఊహించుకోండి. ఓకే, మీరు ఎవ్రీ టైం యు సీ వాట్ యు సీ ఇస్ రెడ్ కలర్ కార్, మీకు రెడ్ కార్ కనిపిస్తుంటుంది అని. సో బేసికల్లీ అఫర్మేషన్స్ మీకు బేసికల్లీ మనం ఏదైనా కార్ కొనాలి అనుకున్నప్పుడు రోడ్ మీద మొత్తం అలాంటి కార్సే కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? ఇది ఇలాంటి నేను కొనాలనుకున్న కార్ బొమ్మ కూడా కొన్ని కార్లో పెట్టుకోండి, బయట కనిపించే దాన్ని చూస్తాను నేను. అలా అంటారా? యా, సో కమింగ్ బ్యాక్ మళ్ళీ ఇంటరాక్షన్స్ గురించి చెప్పండి పవన్ కళ్యాణ్ గారితో. సో దట్ వాస్ వన్. ఇంకా సో అలాంటి ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నేను అంజలి గారు వాళ్ళ రూమ్లో కూర్చొని గేమ్స్ ఆడుకుంటున్నాం. అంజలి గారి రూమ్లో షార్ట్ రెడీ అని నన్ను పిలిచారు, నా రూమ్కి వెళ్ళి పిలిచారనమాట. ఐ మీన్ నా కార్వాన్ దగ్గరికి వెళ్ళి పిలిచారు. నేను లేను అక్కడ, ఆబ్వియస్గా ఇక్కడ ఉన్నాను కదా, వాళ్ళు ఫోన్ కూడా చేయలేదు. అయితే నన్ను భయపెట్టడానికి మా కో డైరెక్టర్ వాళ్ళందరూ వచ్చేసి, పవన్ సార్ నీకోసం వెయిట్ చేశారు, అసలు ఇలా వెళ్ళొచ్చా అని చెప్పేసి సీరియస్గా అన్నారు. అవి షాక్, అదేంటి నాకు కాల్ ఉంది, ఫోన్ ఉంది, ఇక్కడే ఉన్నాను కదా అని అనుకున్నాను నేను. తర్వాత నెక్స్ట్ డే పవన్ సార్తో సీన్ జరుగుతున్నప్పుడు నాకు తెలుసు పవన్ సార్ ఏం వెయిట్ చేయలేదు, వాళ్ళు కావాలని చెప్పారని. నేను వెళ్ళేసి సారీ సార్ నిన్న నా కోసం వెయిట్ చేశారంట కదా అన్నాను. వెంటనే ఆ కో డైరెక్టర్ సార్ వాళ్ళందరూ ఏంటి అమ్మాయి వెళ్ళి చెప్పేసింది సో దట్ వాళ్ళు నెక్స్ట్ టైం నన్ను మరీ అంత భయపెట్టరు అని చెప్పి నేను వెళ్ళి ఇప్పుడు వింటే నాకు ఉంటుంది. సో దట్ నెక్స్ట్ టైం నన్ను భయపెట్టరు సార్ అన్నారు. అప్పుడు అవునా నిన్న నువ్వు లేట్గా వచ్చావు నాకు ఇప్పుడే తెలుస్తుంది అని అన్నారు. లేదు సార్ అలా అంజలి గారి రూమ్ లో ఉన్నాను అని చెప్పాను అనమాట. ఎప్పుడు కలిసినా నేను ఏమడగాలనుంది, యాక్ట్ చేసావు ఎలా ఉంది, ఆన్ స్క్రీన్ పర్సనాలిటీ అన్ని దట్స్ దేర్. కానీ చాలా సార్లు ఒక గొప్ప వ్యక్తులతో మనం కలిసినప్పుడు ద టైం దట్ వి స్పెండ్ కదా, అంటే ఆఫ్ ది కెమెరా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా అందులో టేక్ అవే పాయింట్స్ చాలా ఉంటాయి. కొన్నిసార్లు దట్ విల్ బి లెసన్స్ ఫర్ లైఫ్ కదా. ఇంకా ఐఎమ్ మీరు ఎప్పుడో ఎక్కడో ఎవరు కలిసిన వ్యక్తిని మీరు మీ మనవాళ్ళకి కూడా ఎగ్జాక్ట్లీ స్టోరీ ఉందా అని. అలాంటి స్టోరీ అంటే బేసికలీ ఇప్పుడు వెంటనే ఇలా జరిగింది దీనివల్ల నాకు ఇంత నేర్చుకున్నాను అని చెప్పలేను. కానీ చూస్తున్న ఒక ప్రాసెస్లో ఒక 30 days 35 days చూసిన తర్వాత మనకు తెలియకుండానే చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు నేను అది మాటల్లో చెప్పలేను కానీ మేబీ ఇంత పెద్ద స్టార్ అయినా కూడా ఎలా ఉండాలి, ఎలా ఒదిగి ఉండాలి అంటే మేబీ ఇప్పుడు నేను చేస్తున్న చాలా విషయాలు మనకు తెలియకుండానే మనం అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను కలిసి నేర్చుకున్నవే కదా. ఇప్పుడు నాకు పవన్ సార్ని చూస్తున్నప్పుడు ఓకే అంత పెద్ద స్టార్ అయినా వాళ్ళు మనలాగా నార్మల్గా ఎలా ఉంటారు అన్నది, అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే ఆథెంటిసిటీ నాకు చాలా బాగా అనిపించింది. అంటే గ్రౌండెడ్గా ఉండి మనం ఎలా ఉండాలో అలానే ఉండి స్టార్ అని చెప్పి బిల్డప్ ఇవ్వకుండా అలాంటి కైండ్ ఆఫ్ సింపుల్గా ఉండే థింగ్స్ అన్ని చాలా నేర్చుకున్నాను నేను. సో వర్డ్స్ లో చెప్పలేను. ఈ స్టార్లు అందరూ మామూలు మనుషులే అని నేను స్టోరీ చెప్పినప్పుడు నేను ఒకసారి జెమినీ టీవీకి వెళ్ళాను. నాగార్జున గారు వస్తారు, నేను రేడియో ఇంటర్వ్యూ చేయాలని అక్కడ. అయితే ఇక్కడ బయట వెయిట్ చేస్తాను, నాగార్జున కార్ ఆపి ఆయన రోడ్ క్రాస్ చేసి ఇట్లా వచ్చారు. ఆయన రాగానే ఫస్ట్ ఏమైనా తెలుసా, సార్ మీలాంటి వాళ్ళు రోడ్ క్రాస్ చేస్తారని ఫస్ట్ టైం చూస్తాను. ఎగ్జాక్ట్లీ మనకి అసలు ఫస్ట్ టైం చూసినప్పుడు ఇలా నడుచుకుంటూ వస్తుంటే అరే వీళ్ళు నార్మల్ గా మనలాగానే ఉన్నారేంటి అని అన్న ఫీలింగ్ వస్తుంది కదా. క్రేజీ. సో యా నాకు ఈ మధ్య కాలంలో ఐ లైక్ యువర్ ఆన్సర్ వెరీ మచ్ దట్ ఆ ప్రెస్ మీట్ ఇష్యూ జరిగినప్పుడు అసలు నాకు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మీరేమంటారు ఇచ్చారు పక్కన పెట్టద్దాం. నాకు చాలాసార్లు అనిపించిన పాయింట్ ఏంటంటే
ఇది ఆన్ సోషల్ మీడియా ఆర్ ఎనీథింగ్ అసలు ఒకవైపు నుంచి తెలుగమ్మాయి తెలుగమ్మాయి రావాలంటారు, ఇంకో వైపు నుంచి సరే మీకు ఆ సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు XYZ వాళ్ళు కాకుండా ఇటు మీడియా వాళ్ళు కూడా ఏదో ఒక మాట అంటే మాత్రం ఇబ్బంది కదా. నా పాయింట్ ఏంటంటే మీరు దాన్ని ఎదుర్కోవడానికి మీరు చాలా పాయిస్డ్ గా దాన్ని ఎదుర్కొన్నారు కదా. వాట్స్ కైండ్ ఆఫ్ ద మెంటల్ ఎనర్జీ ఓవర్ ది ఇయర్స్ దట్ యు అక్వైర్డ్ ఇలాంటివి హ్యాండిల్ చేయడానికి? బేసికల్లీ ఇట్ స్టార్ట్స్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండస్ట్రీకి రాకముందు ఒక 1 year 1.5 years స్ట్రగుల్ ఉంటుంది కదా. వస్తాము, ఆడిషన్ చేస్తాము. ఎంత స్టార్ కిడ్స్ అయినా ఎవరైనా సరే రావాలి ఫస్ట్. మేబీ వాళ్ళకి పరిచయాలు ఉండొచ్చు, కానీ అందరూ ఒకటే ప్రాసెస్లో వెళ్ళాలి, ఆడిషన్ చేయాలి. కాకపోతే మనకు అన్ని లగ్జరీస్ ఉండకపోవచ్చు. వాళ్ళు కార్స్లో ట్రావెల్ చేసి మనం బైక్స్లో వెళ్ళొచ్చు, లేకపోతే క్యాబ్స్లో వెళ్ళొచ్చు. సో అక్కడ నుండి రిజెక్షన్ అనేది అలవాటు అవుతుంది ఫస్ట్. యూ కెన్ టేక్ ఎ నో. ఎగ్జాక్ట్లీ. అది దట్ నెవర్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్. అంటే నెవర్ అని ఎందుకు అంటున్నంటే మ్యాక్సిమం అమ్మాయిలకి నార్మల్గా చదువుతారు, వెంటనే కొంచెం చిన్న జాబ్ వస్తుంది, అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్ అందరూ బాగుంటారు, వాళ్ళతో నైస్ ఉంటారు, పేరెంట్స్ కూడా ఎక్కువ ఏమనరు. రెస్ట్రిక్షన్స్ పెడతారేమో కానీ నో చెప్పేంత సరే నీకు ఇది కావాలి అంటే పెద్ద పెద్ద నోస్ చెప్పి గొడవలు అయిపోయి మరీ ఎక్కువగా ఏముండవు. వెంటనే స్ట్రైట్ ఫేస్లో నువ్వు బాగాలేదు, లేకపోతే నువ్వు దీనికి సెట్ అవ్వవు, దీనికి సెట్ అవుతావు అని స్ట్రైట్ ఫేస్తో నో చెప్పే సిచ్యువేషన్స్ ఏముండవు. సో ఆడిషన్ చేస్తున్న టైం నుంచే బేసికలీ ఏ యాక్టర్కైనా మేల్ ఆర్ ఫీమేల్ ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. నా విషయంలో నాకు కూడా అదే అనిపించింది. అంటే నేను నో తీసుకోవడం ఎలానో నాకు అర్థమైంది. మేబీ ఒక 6 months ఫస్ట్ 2-3 ఆడిషన్స్ అయిపోయిన తర్వాత చాలా డిప్రెషన్ వస్తుంది, ఏడుపు వస్తుంది. తర్వాత ఓకే మనకంటూ ఏదో రాసి పెట్టుంది అని చెప్పేసి జర్నీ స్టార్ట్ చేస్తాం కదా. సో అక్కడ నుండి మెంటల్ స్ట్రెంగ్త్ స్టార్ట్ అయింది. దాని తర్వాత సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది వస్తారు, ఓకే మీకు ఆపర్చునిటీ కావాలా, ఇండస్ట్రీలో కావాలా అంటే వాళ్ళు మనల్ని డైరెక్ట్గా అడగకపోయినా ఊరికే ఈ హీరోని పలానా హీరోయిన్ ఇలా చేశారు అందుకని వీళ్ళు ఈ టాప్ పొజిషన్లో ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఇలా మాట్లాడారు, వీళ్ళతో క్లోజ్గా ఉన్నారు అందుకని అలా ఉన్నారు. సో ఇండస్ట్రీకి రావాలంటే ఇవన్నీ అవసరం అని చెప్పే సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు ఇంకా గుర్తు కొంతమంది ఎలా చెప్పారంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు నువ్వు ఒక డర్టీ వాటర్ లోపల నువ్వు ఉన్నావు, ఒక బురదలో నువ్వు ఉన్నావు అనుకో, నీకు ఆ బురద అంటదు అంటే ఎవరు నమ్మరు. సో అది నువ్వు వాళ్ళందరూ వెళ్ళిన వేలోనే వెళ్తే ఇంకేముంది నీకు ఇది చాలా చెత్త ఎగ్జాంపుల్ లోపల అనుకున్నాను. ఇది స్టార్టింగ్ స్టేజ్. నాకు కొంచెం ఇప్పుడు కూడా నాకు కొంచెం వెంటనే స్ట్రైట్ టు ద ఫేస్ నేను చెప్పలేను, బట్ ఆ స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఇంకా కొంచెం ఓకే ఇలా చెప్పారా అని చెప్పేసి డల్గా వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళడం, ఏడవటం, లేకపోతే ఎందుకు లేదు అంటే వాళ్ళు అలా చెప్పరు కదా. వాళ్ళు ఎలా చెప్తారు, చాలా సొఫిస్టికేటెడ్గా ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, వీళ్ళు ఇలా చేశారు అన్నట్టు చెప్తారు అనమాట. సో అలా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ సిచ్యువేషన్స్ అన్నీ మనకి అర్థమైపోతాయి. ఓకే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇలా అనుకుంటున్నారు, లేకపోతే బట్ లక్కీలీ నాకు మేబీ మల్లేశం రావడం వల్ల, నా మల్లేశం ఫిల్మ్ వల్ల ఈ అమ్మాయి చాలా